ఈ అమ్మాయి సముద్రం దగ్గర నిలబడి ఉంటే ఈమెకి ఒక విచిత్రమైన బాటిల్ కనిపిస్తుంది. దాంతో ఈమె ఆ బాటిల్ని ఎత్తుకొని దానిపై ఉన్న కడియాన్ని తన చేతికి వేసుకుంటుంది. ఆమె ఆ కడియం వేసుకున్న వెంటనే వాళ్ళ అమ్మ, నాన్న, ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఫ్రీజ్ అయిపోతారు. దాంతో ఈ అమ్మాయికి ఈ కడియం టైంని స్టాప్ చేసే మిషన్ అని అర్థమవుతుంది. దాంతో ఈమె ఈ కడియాన్ని తన బాయ్ ఫ్రెండ్కి వేసి బటన్ని ప్రెస్ చేయగానే ప్రపంచం మొత్తం ఆగిపోతుంది. వాళ్ళిద్దరూ ఏం చేసినా కూడా ప్రపంచం వాళ్ళు చూడలేరు. అప్పుడే రియా ఒక ముసలతని దగ్గర డబ్బుల్ని తీసుకుంటుంది. ఒకతని టోపీని తీసుకొని ఇంకొకతనికి వేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒక పెద్ద బంగ్లాలోకి వెళ్ళి చాలా ఖరీదైన బట్టల్ని వేసుకుంటారు. ఒక విలువైన బైక్ ని తీసుకొని వాళ్ళిద్దరూ లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత వీళ్ళు బాగా తిరిగేశాక మళ్ళీ ప్రపంచాన్ని నార్మల్ చేయాలని చెప్పి రియా బటన్ ని ఆన్ చేస్తుంది. కానీ ఆ మిషన్ పని చెయ్యదు. అందరూ ఫ్రీజ్ లోనే ఉంటారు. దాంతో రియా వెంటనే ఆ మిషన్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న బ్యాటరీ చెడిపోయి ఉంటుంది. దాంతో రియా ఇలా ఫ్రీజ్ అయిపోయిన ప్రపంచంలో తను ఉండలేను అని చెప్తుంది. అప్పుడే రియాకి సేమ్ ఇలాంటి బ్యాటరీనే తన పక్కింట్లో చూసానని గుర్తొచ్చి ఆమె వెంటనే అక్కడికి వెళ్లి ఆ బ్యాటరీని తీసుకుంటుంది. అప్పుడే రియాకి అక్కడ టేబుల్ పైన వాళ్ళ అమ్మ ఇయర్ రింగ్స్ కనిపిస్తాయి. దాంతో రియా లోపలికి వెళ్లి చూస్తే పక్కింటి వ్యక్తితో వాళ్ళ అమ్మ చాలా క్లోజ్ గా ఉండడం చూసేస్తుంది. ఇది చూసిన రియాకి పిచ్చ కోపం వచ్చి వాళ్ళ బట్టల్ని తీసుకుని వచ్చి బయట విసిరేస్తుంది. దాంతో రియా బాయ్ ఫ్రెండ్ ఆమెకి సర్ది చెప్పాలని రియా కోపంతో తన బాయ్ ఫ్రెండ్ ని నోటికొచ్చినట్టు అనేయడంతో అతను బ్యాటరీని ఆమెకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈమె ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళమ్మ ఫేస్ లో చాలా ఆనందం ఉంటుంది. దాంతో రియాకి విడాకులైనప్పటి నుంచి వాళ్ళమ్మ తనని ఎంతో కష్టపడి పెంచిందని, ఇప్పుడు వాళ్ళమ్మ సంతోషంగా ఉంటే తనకి ఎందుకు కోపం వస్తుంది అని చెప్పి ఆలోచిస్తుంది. దాంతో ఆమె వాళ్ళ అమ్మని క్షమించేయాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఆ టైం మిషన్ తీసుకుని బయటికి వెళ్తే అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ఉండడు. దాంతో ఆమె సముద్ర ఒడ్డుకి వెళ్ళి చూస్తే అక్కడ తన బాయ్ ఫ్రెండ్ నిలబడి ఉంటాడు. దాంతో ఆమె తన బాయ్ ఫ్రెండ్ కి సారీ చెప్తుంది. కానీ అతను కదలకుండా సైలెంట్ గా నిలబడి ఉండడంతో ఆమె ముందుకు వెళ్లి చూస్తే అతను రియాపై ఉన్న కోపంతో తన చేతికి ఉన్న కడియాన్ని తీసేసి ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు. ఇది చూసిన రియా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఆమె ఆ టైం మిషన్ ని బాగు చేసి బటన్ ని ఆన్ చేయగానే ప్రపంచం అంతా నార్మల్ అయిపోతుంది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ ఆమెతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.